ఒకసారి కలిసి వెళ్ళండి. ధరణి దరఖాస్తుదారులకు రెవెన్యూ ఫోన్లు. చర్చనీయాంశంగా అధికారులు ఉద్యోగుల వ్యవహారం. ఇప్పటికే ఏళ్లుగా TM33 అప్లికేషన్లు పెండింగ్. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిందేనా? అప్లికెంట్స్లో పెరుగుతున్న ఆందోళన. అకారణంగా రిజెక్ట్ చేస్తారేమో అని అనుమానం. ఓసారి వచ్చి కలిసి వెళ్ళండి అని ధరణి దరఖాస్తుదారులకు అధికారులు చెప్తుండడం చర్చనీయాంశంగా మారింది. భూ సమస్య పరిష్కారానికి TM33 మాడ్యూల్స్లో అప్లై చేసుకున్న ఓ దరఖాస్తుకు కింది నుంచి పై దాకా అధికారులంతా పాజిటివ్గానే రిపోర్ట్ పంపారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు ఓ అడ్వకేట్ను వెంటబెట్టుకొని సమస్య రిపోర్ట్ పరిష్కారం వంటి అంశాలలోనూ ఉన్నతాధికారులకు వివరించాడు. అయినా మళ్ళీ వచ్చి వెళ్ళాలని చెప్పడంతో ఆయన కంగు తిన్నాడు. మొన్ననే డౌట్స్ అన్ని క్లియర్ చేసి వచ్చానని మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే మరోసారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారేమోనని భయపడుతున్నాడు. పెద్దోళ్ళే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలో అని ఆందోళన పడుతున్నారు. మళ్ళీ కలిసి వెళ్ళండి అంటే ఈసారి పైసలు పట్టుకొని రండి అని అర్థం. ఆ మాత్రం అర్థమైతే లేదా? అది రాయకుండా మళ్ళీ కలిసి వెళ్ళండి అని ఓ తెలివిగా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. రెవెన్యూ శాఖలో మనము భూమి మీద కాస్తు మీద ఉన్నా, మనం పహానీలో ఉన్నా, మన పట్ట కావాలంటే వాళ్ళకు చేతులు తడపకపోతే పట్టాలు చేసే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం లేకుండా పోయింది. అంత అవినీతిమయంగా అయిపోయింది. దేశంలో అత్యధికంగా, ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యధికంగా అవినీతి జరిగే చోటు ఏదంటే రెవెన్యూ శాఖ. దాంట్లో నో డౌట్. కాబట్టి ఇగో ఇందులో అవినీతిని తగ్గించండి. పేదోళ్ళని లేకుండా పెద్దోళ్ళు అని లేకుండా అందరికీ చేయి జరపవలసిందే. అది పేదోడు పోయిన పెద్దోడికి చేయి జరపవలసిందే, ఉన్నోడు పోయిన పెద్దోడికి చేయి జరపవలసిందే. అట్లున్నది ఈ కథ, అట్లున్నది వీళ్ళ కథ. అటువంటి కథ కాడికి తీసుకొచ్చింది వీళ్ళు.